5,000 కోట్లు పెట్టి గాంధీ తాత విగ్రహం కడుతున్నారా? నీ బొంద కడుతున్నారు. 5,000 కోట్లు పెట్టి మూసి నది అనేది క్లీన్ చేస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు రోగాలు రాకుండా హైదరాబాద్ నీటిగా ఉండాలి, మూసి నది లెక్క ఉండొద్దు అని చెప్పి ఒక ఆలోచనతో ముందడుగేసారు. అర్థమైందా? ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా ఛానల్ ఎట్లుంటాయంటే 5,000 కోట్లు పెట్టి మొత్తం గాంధీ తాత లేపి లేపి కడుతున్నారు. ఈ ఒక పుకార్ అనేది మానుకోండి దయచేసి. ఎందుకంటే మీరు చేసిన తప్పును ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ చాలా నీట్ గా చేసుకుంటూ పోతుంది. ఎందుకనంటే ఏడ పడితే ఆడ నీళ్లు పోకుండా ఇల్లులు కట్టుకోమని చెప్పి పర్మిషన్లు ఇచ్చిన మీరు ఈ రోజు ప్రజల గురించి మాట్లాడతారా? ప్రజలను అట్టిగా అన్యాయంగా ఏం తెలియని ప్రజలకు ఏడబడతాడా ఇల్లులు కట్టుకోవాలి, నీళ్లు పోవద్దా, వాళ్ళ ఇళ్లలోకి రావాలనా? మీ ఒక నాయకులు మాత్రం మంచి మంచి ఇళ్లలో బ్రతకాలి, కానీ మీకు ఓటేసిన కర్మానికి వాళ్ళు మూసి నదులలో బ్రతకాలనా? ఇది ఎక్కడి న్యాయం ఇది? హరీష్ రావు మాట్లాడతాడు. హరీష్ రావు నీకు కొంచెం కూడా కనీసం ఎందుకు ఈ మాట మాట్లాడినా అని నీకు అనిపించలేదా సార్? నిజంగా అసలు గింత కూడా చెల్లడం లేదు ప్రజల పైన. అసలు ఇక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చింది వీళ్ళు, ఎక్కడ పడితే అక్కడ ఆగం చేసి నీళ్లు పోకుండా హైదరాబాద్ ని మూసి నది చేసింది వీళ్ళు. ఈ రోజు ఏదో దాన్ని నీట్గా చేసి ప్రజలకు ఉపయోగపడుతుంది, జర మంచిగా ఉంటారు ఇళ్లలో ఉండేటోళ్ళు, ఆ చుట్టుపక్కల ఉండేటోళ్ళు అందరూ నీట్గా ఉంటారు అని చెప్పి, రోగాలు రాకుంటుంటారు అని చెప్పి కాంగ్రెస్ ముందరగైతే సోషల్ మీడియాని పెట్టుకొని గింత పుకారా అనే హరీష్ రావు